హలో ఫ్రెండ్స్, గొప్ప మనసు చాటుకున్న ఎన్టీఆర్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్టీఆర్, క్యాన్సర్ పేషెంట్ కౌశిక్ ఎన్టీఆర్ అభిమాని హాస్పిటల్ నుంచి ఈరోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. హాస్పిటల్లో ఎంత బ్యాలెన్స్ ఉందో అంత అమౌంట్ ఎన్టీఆర్ పంపించి కట్టమని చెప్పి ఈరోజు అబ్బాయిని డిశ్చార్జ్ కూడా చేయడం జరిగిందంట. త్వరగా రికవర్ అయ్యి మళ్ళీ ఎన్టీఆర్ సినిమాలు, తెలుగు సినిమాలు చూడాలని కోరుకుందాం. వీడియో గురించి, నిన్న జరిగిన ప్రెస్ మీట్ గురించి, నిన్న ఎన్టీఆర్ మీద నెగిటివ్ ప్రచారం జరిగిన గురించి, వాటి గురించి మాట్లాడదాం. వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. నిన్న మహాతల్లి కౌశిక్ మదరు ప్రెస్ మీట్ పెట్టి, నాకు వీళ్ళు సాయం చేశారు, గవర్నమెంట్ సాయం చేశారు, ఎన్టీఆర్ ఒక్క రూపాయి సహాయం చేయలేదని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్కు వ్యతిరేకమైన కొన్ని ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటలు ఇచ్చి నిన్న ఈవినింగ్ అయితే ఎన్టీఆర్ మీద నెగిటివ్ ప్రచారం అయితే చాలా వరకు జరిగింది. ఎన్టీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలి, ఎన్టీఆర్ మాట ఇస్తే తప్పుతాడు, ఎన్టీఆర్ మాట మీద నిలబడడు, చీతు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు అంటే ఇలాగా వీళ్ళ సినిమాలు చూసి పెరిగేదా మనం అని చాలా మంది, కొందరైతే ఒకడు చాలా గలీజ్ తమ్నేల్ పెట్టాడు. దాదాపు ఆ న్యూస్ కూడా 2-3 లక్షలు పోయింది. ఇంత నెగిటివ్ ప్రచారం జరిగేటట్టు ఆ మహాతల్లి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం, అది కూడా తను కరెక్ట్ ఎన్టీఆర్ టీంను కలిసిందంటే అది లేదు. ఈరోజు నిన్న ఎన్టీఆర్ గురించి ఒక కుక్కల్లా మోగిన వాళ్ళందరూ ఈరోజు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? క్లియర్ కట్గా ఎన్టీఆర్ టీం ఈరోజు ఉదయం ప్రకటించింది, అమ్మా మీకు మేము సహాయం చేస్తానన్నాం, కానీ ఎన్టీఆర్ ఇంత అమౌంట్ ఇస్తానని ఎక్కడ చెప్పలేదు, కానీ విత్ యూ మేమున్నాం, నీకు మీ అబ్బాయిని కాపాడుకోనికి అన్నారు. కానీ అక్కడ మీ భర్త టీటీడీలో ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు 40 లక్షలు ఇచ్చారు, గవర్నమెంట్ 11 లక్షలు ఇచ్చారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇచ్చారు, 50 లక్షల పైన అమౌంట్ వచ్చిన తర్వాత ఇంకేం అవసరం ఉంటుంది, ఏమైనా అవసరం ఉంటే మీరు అడగండి అని చెప్పారంట. కానీ మీరు ఏం అడగకుండా క్యూర్ అయిండు, మా బాబు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావాలంటే 20 లక్షలు కట్టాలి, ఎన్టీఆర్ సహాయం చేయలేదు, ఎవరు సహాయం చేస్తలేరు, ఇచ్చిన మాట ఎన్టీఆర్ తప్పాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిరు కానీ ఎన్టీఆర్ చేయలేదు, ఇంకా అందరికీ వ్యతిరేకులకు ఒక ఆయుధం లాంటి వార్త చెప్పారు, ఇచ్చిన మాట తప్పిండు ఎన్టీఆర్. ఏంటమ్మా, నిన్న చేసిన పనికి నిజంగా ఏ వ్యక్తి అయినా సహాయం చేస్తాడా? కానీ అవన్నీ ఏది మనసులో పెట్టుకోకుండా నిన్న ఎన్టీఆర్ గురించి నెగిటివ్ మాట్లాడినా కానీ ఆ అబ్బాయి ఎన్టీఆర్ అభిమాని అవ్వడం వల్లనే తనకు క్యాన్సర్ ఉందని ఈ ప్రపంచానికి తెలిసింది. ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడడం వల్లనే అబ్బాయికి ఇంతమంది సహాయం చేశారు, అది గుర్తించలేరు మీరు. ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడపోయినుంటే మెయిన్ మీడియాలో స్ట్రీమింగ్ కాకపోతుండే, ఎవరికి ప్రపంచానికి తెలిసేది కాకపోతుండే. అక్కడ మీరు ఎందుకమ్మా ఇంత నెగిటివ్గా మాట్లాడారు నిన్న? అవన్నీ మనసులో పెట్టుకొని నిన్న మొరిగిన చాలా మందికి ఎన్టీఆర్ ఏమైనా మనసులో పెట్టుకున్నారా? లేదు. అంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఈరోజు ఎన్టీఆర్ టీం వచ్చి 20 లక్షలు ఎంత అయిందో అమౌంట్ మొత్తం కట్టి డిశ్చార్జ్ చేసి ఇంకా అమౌంట్ ఇచ్చి పంపించారంట. దట్ ఈజ్ గొప్ప మనసు ఎన్టీఆర్ది. ఇప్పుడు నిన్న చాలా మంది వ్యతిరేకంగా, నీచంగా, భూచంగా మాట్లాడిన వాళ్ళు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఫస్ట్ ఏం జరిగింది? ఆమె చెప్పేది ఒక్కటే మాట తీసుకొని నిన్న వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రే. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఫస్ట్ ఆమెను ప్రశ్నించిరా, అమ్మ మీరు ఎన్టీఆర్ నీకు ఇంత అమౌంట్ ఇస్తాడని చెప్పిండా? ఎక్కడ చెప్పలే, మేము సహాయం చేస్తామని చెప్పారు. కానీ ఆ సహాయాన్ని నువ్వు ఎలా పొందాలి, ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఆ సహాయాన్ని పొందాలనేది తెలివి ఉండాలి, బుర్ర ఉండాలి. ఎవరికైనా సహాయం చేస్తున్నాడని చెప్పి నా ఇంట్లో కూర్చొని నాకు సహాయం చేయకపోతే వాడిని ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు మాట్లాడితే ఎవ్వడు ఇయ్యడు ఈ భూమి మీద. ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లు, ఎంతో మంది ఈ ప్రాణాలకు మీదకి వచ్చి డబ్బు లేక చనిపోయేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ లేని గొప్ప అదృష్టం నీ కొడుకుకు దక్కిందమ్మా. ఎన్టీఆర్ అభిమాని అవ్వడం వల్ల, ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడడం వల్ల ఎంత డబ్బు సమకూర్చిందో మీద ఆ సహాయాన్ని మర్చిపోయి నిన్న ఎన్టీఆర్ మీద నెగిటివ్ మాట్లాడారు కదా, అది బాధ చాలా మందికి. ఆ వీడియో కాల్ మాట్లాడకుంటే ఈ ప్రపంచానికి ఎలా తెలిసేది, ఇంత డబ్బు ఎలా సమకూర్చేది? అందరూ ప్రజల్లో క్యాన్సర్ పేషెంట్లో నీ కొడుకు కూడా ఒకడు అయిపోతుండే. దట్ ఈజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవర్ అనేది గుర్తుపెట్టుకోనమ్మా మీరు. ఈరోజు నిన్న చాలా మంది నెగిటివ్ మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎన్టీఆర్ టీంకు నిన్న తెలిసిందంట. ఆమె ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇంత డబ్బు అవసరం ఉందని నిన్న తెలిసిందంట. ఇమీడియట్లీ ఎన్టీఆర్ టీం వెళ్ళి డబ్బు కట్టి
డిశ్చార్జ్ చేయడం జరిగింది. అబ్బాయి త్వరగా కోరుకోవాలని, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం ప్రార్థించినాం గెట్ వెల్స్ మంచిగా రికవర్ అయ్యి మళ్ళీ ఎన్టీఆర్ సినిమాలు చూడాలని. ఎన్టీఆర్ అదే చెప్పాడు, మనం కూడా అదే చెప్పాం. ఫోన్ చేసినాం, స్విచ్ ఆఫ్ అయింది, మాకు కలవలేదు, నేను నాకు మాట ఇస్తున్నాడు అని. పెద్దోళ్ళ మీద ఏదన్నా రాయి వేయాలంటే చాలా ఈజీ, మీడియా ముందుకు వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయాలంటే. ఎందుకంటే ప్రతి హీరోకు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడే కొన్ని మీడియా సంస్థలు ఉంటాయి. కొన్ని సమయం దొరికితే ఇష్టం వచ్చినట్టు వీళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేద్దాం అన్నట్టు కొందరు వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తులకు దగ్గరికి వెళ్తే మీరు ఏమైనా సాయం చేస్తారు? వాళ్ళు నిన్న వందల కొద్ది వీడియోలు మాట్లాడారు, చాలా మంది నెగిటివ్ మాట్లాడారు. వాళ్ళ గురించి ₹1 తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాదే. ఇప్పుడు 20 లక్షలు ఎవరు కట్టారు? అది గుర్తించుకోవాలి ఎవరైనా కానీ. నిన్న మీరు మీడియా తోటి మాట్లాడడం వల్ల ఏ హీరో కానీ ఫ్యూచర్లో తన అభిమానికి సహాయం చేయాలంటే భయపడే స్థితిలో నిన్న మీడియా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ప్రతి ఒక్కరికమ్మా భూమి మీద పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో హీరో అభిమానం ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి నేను పలానా హీరోను నాకు సహాయం చేయండి అని అడిగితే ఎవ్వరు చేయరు. ఎందుకంటే అది ఎవ్వరికి లేని అదృష్టం నీ బాబుకు తక్కింది ఎన్టీఆర్ వల్ల. అది గుర్తించుకోవాలి. తర్వాత ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఎన్టీఆర్ గురించి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అలాంటి వాళ్ళు ₹1 సాయం చేశారా? ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఎన్టీఆర్ టీంకు నిన్న తెలిసింది, ఇలా సాయం చేశారు. దట్ ఈజ్ ఎన్టీఆర్. గొప్ప మనసు చాటుకున్న ఎన్టీఆర్. పాటికి మీడియా ముందు కూర్చొని నాకు సహాయం చేయలేదు, నేను ఫోన్ చేస్తే రాలేదు, నా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వలేదు అనే ఎంత దుర్మార్గం నిజంగా. గొప్ప వ్యక్తులను ఎందుకు ఇమేజ్ డ్యామేజ్ చేసేది? ఇచ్చిన మాట తప్పడు. అభిమానుల కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే వ్యక్తి ఎన్టీఆర్ అని మరొక్కసారి రుజువైంది. అబ్బాయి అయితే కౌశిక్ త్వరగా రికవర్ అయ్యి మంచిగా థియేటర్లో ఎన్టీఆర్ సినిమా, తెలుగు సినిమాలు చూడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో